నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీలో విషాదం చోటు చేసుకుంది. క్యూ లైన్లో నిలబడ్డ ఓ వ్యక్తి తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే స్పందించిన పోలీసులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు నిజామాబాద్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీలో విషాదం చోటు చేసుకుంది. క్యూ లైన్లో నిలబడ్డ ఓ వ్యక్తి తోపులాటలో సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే స్పందించిన పోలీసులు చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు నిజామాబాద్కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి లహరి అందిస్తారు. లహరి, చెప్పండి. మృగశిర కార్తీ సందర్భంగా అయితే ఆత్మ బాధితులకి బతిని కుటుంబ సభ్యులు తరతరాలుగా కూడా చేప ప్రసాదాన్ని అందిస్తున్నారు. ఈ చేప ప్రసాదాన్ని తీసుకోవడానికి కూడా లక్షలాది మంది ఎగ్జిబిషన్ గ్రౌండ్ కి వస్తూ ఉంటారు. అయితే ప్రతి సంవత్సరం లాగా కూడా ఈ సంవత్సరం కూడా అవసరమైనటువంటి మందులు బతిని సోదరులు అయితే సిద్ధం చేశారు. ఆ చేప ప్రసాదాన్ని అయితే స్వీకరించడానికి చాలా మంది కూడా లక్షలాది మంది కూడా ఈ చేప ప్రసాదాన్ని తీసుకుంటున్నటువంటి సందర్భం. అయితే ఉదయం నుంచి కూడా ఎల్లుండి వరకు కూడా ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తున్నారు. ఈ విషయం కూడా అందరికీ తెలిసి చాలా మంది కూడా మన హైదరాబాద్ వాసులే కాదు ఇతర జిల్లాల నుంచి కూడా వేరే రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి మన హైదరాబాద్ లో ఉన్నటువంటి నాంపల్లి ఎగ్జిబిషన్ కి వచ్చి చేప ప్రసాదాన్ని తీసుకుంటుంటూ ఉంటారు. అయితే తెలంగాణ, ఏపీ, అలాగే రాజస్థాన్, యూపీ, కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఈ వేలాది మంది, లక్షలాది మంది కూడా ఇక్కడ ఉబ్బసం, అలాగే దగ్గు, దమ్ము, ఇలా జలుబు, ఇలా ఉబ్బసం వ్యాధిగ్రస్తులకైతే ఇక్కడ చేప ప్రసాదం మంచిగా పనిచేస్తుందని చెప్పేసి ఒక నమ్మకంతో ఇక్కడికి వస్తుంటారు. అయితే ఉదయం నుంచి కూడా భారీగా తరలి వస్తున్న జనాలతో ఒక్కసారి కూడా ఎగ్జిబిషన్ గ్రౌండ్ మొత్తం కూడా ఒక తోపులాట జరగడం జరిగింది. క్యూ లైన్ లో నిలబడేటువంటి ఒక వ్యక్తి, నిజామాబాద్ కి చెందినటువంటి వ్యక్తి అయితే ఈ తోపులాట్లో సొమ్మసిల్లి పడిపోయాడు. అయితే సొమ్మసిల్లి పడిపోయినటువంటి వ్యక్తిని అక్కడ ఉన్నటువంటి మిగతా ఎవరైతే క్యూ లైన్ లో ఉంటారో ఆ ప్రజలు అలాగే పోలీసులు కూడా గమనించి అతన్ని హాస్పిటల్ కి చేర్పించడం జరిగింది. అయితే కేర్ హాస్పిటల్ కి తరలించడం జరిగింది. కానీ అక్కడ చికిత్స తీసుకుంటున్నానికి మృతి చెందడం జరిగింది. సో మరి ఇతను నిజామాబాద్ నుంచి వచ్చాడు. అయితే చాలా మంది కూడా వేరే వేరే రాష్ట్రాల నుంచి వచ్చారు. నిన్నటి నుంచే చాలా మంది కూడా అక్కడ వెయిట్ చేసి క్యూ లైన్ లో ఉన్నటువంటి పరిస్థితి. సో ఇలాంటి మంది కూడా చాలా వేరే వేరే రాష్ట్రాల నుంచి వస్తారు కాబట్టి మరి అతను సొమ్మసిల్లి పడిపోయాడా, కళ్ళు తిరిగి పడిపోయాడా, అసలు ముందుగానే ఏమైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా ఏంటి అని చెప్పేసి కూడా విచారణ చేపడుతున్నారు. సో మొత్తం మీద అయితే ఇక్కడ చేప ప్రసాదం తీసుకోవడానికి అయితే చాలా మంది కూడా వేలాదిగా, లక్షలాది మంది కూడా తరలి వస్తున్నటువంటి సందర్భం అక్కడ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో సిచ్యువేషన్ ఉంది. వరలక్ష్మి. రైట్ లహరి, థ్యాంక్ యూ.